లక్ష్మి మతి భ్రమించినట్లు కొయ్యబొమ్మల కదలక మెదలక ఉండిపోయింది కాసేపు. కన్నీళ్లు ఆకాశంలో దారలా వర్షిస్తూనే ఉన్నాయి. ప్లీజ్ అంది అతి దీనంగా. నీకు 2 రోజులు టైం ఇస్తున్నా. పరువు కావాలో పబ్లిసిటీ కావాలో తెలుసుకో. కర్కశంగా ఉంది అతని స్వరం. అతి తెలివి ఉపయోగించావో జాగ్రత్త హెచ్చరిస్తూ వచ్చినంత ఏగంగా వెళ్ళిపోయాడు విజయ్. ఆగ్రహం గుండెలోతుల్లో నుండి బయటకు రాక ఏమీ చేయలేని తన అసహాయతకు ఎంతసేపు ఏడ్చినా గుండెల్లో భారం తగ్గటానికి బదులు ఎక్కువ కాసాగింది. ఇప్పుడేం చేయాలి? ఏం చేయగలను? ఎందుకు ఈ శిక్ష? తలని గోడ కొట్టుకుంటూ ఏడ్చింది. ఎంత అమాయకంగా కనిపిస్తున్నాడు, ఎంత మంచివాడులా నటించాడు. ఇన్నాళ్ళు వేసుకున్న ముసుగు విసిరేసి ఈరోజు ఓ నిజస్వరూపం చూపించాడు. ఎంతలా నమ్మింది అతన్ని. ఏ తప్పు చేయని తనకి ఎందుకు నీ కష్టాలు? అంటే నువ్వు తప్పు చేయలేదా? ప్రశ్నించింది అంతరాత్మ. పరిచయమైన 2వ రోజే ప్రపోజ్ చేస్తే నాకు అలాంటివి నచ్చవని సున్నితంగా తిరస్కరించింది. అది తప్పు కాదే. ఆ బాధతో ఏదో కోల్పోయిన వాడిలా పిచ్చి పట్టినట్టు తిరుగుతుంటే పోన్లే పాపమని సానుభూతి చూపించి ప్రేమ కన్నా విలువైనది చాలా ఉన్నాయని 4 మంచి మాటలు చెప్పింది. అది తప్పు కాదే. ఫ్రెండ్స్ అది తెలిస్తే కాదంటే ఎక్కడ ఏం చేసుకుంటాడో అని తన చేతిని కలిపింది మానవత్వంతో. అది కూడా తప్పు కాదే. ఇక అప్పటి నుంచి ఏ రోజు వాళ్ళిద్దరి మధ్య మళ్ళీ ప్రేమ అనే టాపిక్ రానివ్వలేదు. రోజు ఫోన్ చేసేవాడు, అన్నీ మాట్లాడేవాడు, సలహాలు ఇచ్చేవాడు, కొన్ని విషయాలు అడిగేవాడు కూడా. 2 రోజులకు ఒకసారైనా కలిసేవాడు. తనకిష్టమైన గిటార్ గిఫ్ట్గా ఇచ్చాడు. ఏ రోజు చనువుగా ప్రవర్తించలేదు కనుక తీసుకుంది. అది కూడా తప్పు కాదు అనలేకపోయింది ఎందుకో. సడన్గా తన ఫ్రెండ్ రమ్య గుర్తొచ్చింది. ఆ విషయంలోనే రమ్యకి తనకి తగువై విడిపోయాం. లక్ష్మి, విజయ్ మంచివాడే కావచ్చు. మానవత్వంతో నున్నతనికి స్నేహహస్తం అందించవచ్చు. కానీ రోజు అంతలా మాట్లాడటం అవసరమంటావా అని వాదించేది. అది కరెక్టే అనిపించినా ఎందుకో విజయ్తో మాటల్ని, స్నేహాన్ని కట్ చేయలేకపోయింది. ప్రతిరోజు ఫోన్లో గంటలు షాటింగ్కి అలవాటైపోయాక వాటిని వదిలించుకోవటం చాలా కష్టం అనిపించి కొనసాగించింది. అది మాత్రం తప్పేనని ఒప్పుకుంది లక్ష్మి మనసు. విజయ్ అప్పుడప్పుడు ఇంటికి వచ్చేవాడు. అతని సభ్యత, సంస్కారానికి తనేంటి, ఇంట్లో వాళ్ళు కూడా సీదా అయిపోయారు. ఎన్నిసార్లు అతనితో బయటికి వెళ్ళినా అద్దుమీరి ఎప్పుడు ప్రవర్తించకుండా తన హద్దుల్లో తనుంది. కానీ మళ్ళీ ఏమైందో ప్రపోజల్ విషయం తెచ్చాడు. నా మీద ఉన్న నమ్మకం నా ప్రేమ మీద లేదా అని అంటూ అప్పటి నుండి కాస్త దూరంగా ఉండటం మొదలుపెట్టింది. అమ్మా నాన్న బయటికి వెళ్ళిన విషయం ఎలా తెలుసుకున్నాడో, ఎప్పుడొచ్చాడో, తను పూజ చేసి వచ్చేసరికి హాల్లో ఉన్నాడు. ఇక నువ్వు మా ఇంటికి రావద్దు, నాతో మాట్లాడొద్దని చెప్పేసింది లక్ష్మి. ఎందుకో తెలుసుకోవచ్చా అన్నాడు విజయ్. ఏం నీకు తెలియదా? నీ మనసులో ప్రేమ అన్న పదం డిలైట్ అయిందని అనుకుని ఇన్నాళ్ళు నీతో బాగా మాట్లాడాను. కానీ ఇంకా ఆ భావం ఉందని తెలిసాక దూరంగా ఉండటం మనిద్దరికీ మంచిది. మరి నేను ప్రపోజ్ చేశాక కూడా నాతో క్లోజ్గా ఉన్నావెందుకు? నా వలన బాధపడ్డ నువ్వు నాలాగే ఆ బాధని మర్చిపోవాలనుకున్నా
అందుకే నీతో మాట్లాడను. కానీ నేను అలా అనుకోలేదు లక్ష్మి. నువ్వు నా ఫ్రెండ్ అనుకోలేదు. నా ప్రేమ అర్థం చేసుకుంటావు అనుకున్నా. బిక్క చచ్చిపోయింది లక్ష్మికి. అమ్మ నాన్న ఉంటే బాగుండనిపించిన మరుక్షణమే లేకపోవటమే మంచిదనిపించింది. సరే, తప్పు నాదే. వెళ్ళిపో, ఇంకెప్పుడూ రావద్దు. లోపల భయం భయపెడుతున్నా పైకి ధైర్యంగా అనేసింది. ఓకే, వెళ్ళిపోతాను, మరెప్పుడూ రాను. విజయ్ మాటలు విని ఊపిరి పీల్చుకుంది. నువ్వే నా రూమ్కి రావాలే. తేలికుట్టినంతలా ఉలిక్కిపడింది లక్ష్మి. షటప్, నేనెందుకు వస్తాను? వస్తావు, రావాలి. నీకు తప్పదు. స్థిరంగా చెప్తున్న మాటలకు లక్ష్మి గుండె వణికిపోయింది. ఏం, నేనెందుకు రావాలి? వణికిపోతున్న గుండెల్ని చేత్తో పట్టుకొని అడిగింది. ఇది నేను తప్ప ఇంకెవరో చూడటానికి అని తన ఫోన్లో వీడియో చూపించాడు విజయ్. ఆ దృశ్యాన్ని చూస్తేనే నిలువెల్లా వణికిపోయింది లక్ష్మి. కళ్ళు తిరిగినట్టయి పక్కనున్న సోఫాని గట్టిగా పట్టుకుంది. అసలు తను స్నానం చేస్తున్నది వాడు ఎలా వీడియో తీయగలిగాడు? ఇప్పుడు ఇలా ఎన్నిసార్లు బ్లాక్మెయిల్ చేస్తున్నాడు? నాగుపాములా బుసలు కొట్టినది కాస్త వానుపాములా అయిపోయింది. అందుకేనేమో ఇన్ని రోజులు తను కాదన్నది కూడా మరిచిపోయి అంత బాగా నటించాడు. ఇలా వల పూర్తిగా బిగించటానికే. నీ చర్మ సౌందర్య రహస్యం సూపర్. అయినా మరి అరగంట సేపు ఎవరైనా స్నానం చేస్తారా? చూడు ఎలా చేస్తున్నావో. మొహానికేంటి 4 సార్లు సబ్బు రాశావు? ఉన్న కలరు సరిపోదా అంటూ తన స్నానం తనకే చూపిస్తుంటే కాళ్ళ కింద భూకంపం వచ్చి అందులో తాను ఇరుక్కుంటే బాగుండనిపిస్తుంది. గుండె టకటక స్పీడుగా కొట్టుకోసాగింది. చిన్నగా మొదలైన తలనొప్పి భరించలేనంతగా. నేను చెప్పినట్లు వినలేదనుకో, ఈ వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తాను. ఇన్నాళ్ళు పలికించిన మృదుత్వం ఎక్కడికి పోతుందో. గుండెల్లో గుణపంలా దిగుతున్నాయి అతని మాటలు. ఇన్నాళ్ళు ఒలికించిన మృదుత్వం ఎక్కడ పోయిందో గుండెల్లో గుణపాల్లా దిగుతున్నాయి ఆ మాటలు వింటూ. ఇక నిలబడలేకపోయింది. తీవ్రమైన నీరసం. ఊపిరి ఆగిపోతున్నట్లు అవుతుంది. నేనేం అన్యాయం చేశాను నీకు? ఈ పాపం ఊరకే పోదు, ఆక్రోశంగా అరిచింది. పాపపుణ్యాల సంగతి పడక గదిలో చూసుకోవచ్చు అన్నాడు ఎటకారంగా. అంటుండగానే ఏదో శబ్దం వినిపించి తలుపు వైపు చూశాడు. అంతవరకు ఉన్న భయం కాస్త ప్రక్కకు మళ్ళీ ఏదో ఐడియా తట్టింది. అంతే, ఇంకేం ఆలోచించకుండా ఒక్కసారిగా విజయ్ పైబడి అతని చేతిలో ఫోన్ లాక్కుంది. అకస్మాత్తుగా జరిగిన పరిణామానికి సరిగ్గా స్పందించలేకపోయాడు విజయ్. అప్రమత్తంగా లేకపోవడం వలన క్రింద పడిపోయాడు. వీడియో డిలీట్ చేసి అతని మొహం మీదకు విసిరేసింది. గుండెల్లో భారమంతా మాయమైపోయింది ఉన్న ప్రలాన. ఓహో, పైకి భలే సున్నితంగా కనిపిస్తావు, కానీ పర్వాలేదే, నీలో కూడా ఓ విజయశాంతి ఉంది. ఏమాత్రం గాబరా పడకుండా మెల్లగా లేస్తున్న అతను చూస్తే అప్పటి వరకు నిదానించిన వేగం మళ్ళీ పెరిగింది. ఎప్పట్లా ప్రశ్నార్థంగా చూసింది. తగ్గిన భయం అలా అలా శిఖరం అంచుకు ఎక్కిపోతుంది. జస్ట్ ఏ మినిట్ అంటూ తన చేతిలోని ఫోన్ తీసుకొని ఎవరికో ఫోన్ చేశాడు. అంతే, మరో నిమిషంలో ఆ వీడియో మళ్ళీ ప్రత్యక్షమైంది. లక్ష్మి ముఖం వాడిపోయింది సాయంత్రం పువ్వులాగా. ఇంకో 10 పెన్ డ్రైవ్లు కూడా కాపీ చేయించాను. సో నీకు ఇంకో ఆప్షన్ లేదు, నేను చెప్పింది చేయటం తప్ప ఆజ్ఞాపించాడు విజయ్. విజయ్ వెళ్ళిన వైపు ఎంతసేపు చూసిందో తనకే తెలియదు. కళ నిజమా అన్న భ్రమ నుండి నెమ్మదిగా తేరుకుంది. ఇప్పుడేం చేయాలి?
వాడు రూమ్కి వెళ్ళాలా? అది ఓడు కోరినప్పుడల్లా ఆలోచనకే లక్ష్మి శరీరంలో ప్రతి అణు భయంతో అసహ్యంతో కంపించిపోయింది. కానీ వెళ్ళకపోతే వాడు ఊరకే ఉండడు కదా అన్నంత పని చేస్తే అమ్మా నాన్న ఆ పైన ఆలోచించలేక దుఃఖంతో కుమిలి కుమిలి ఏడ్చింది. ఆ ఏడు ఎవరికైనా కనిపిస్తే అమ్మో మరిప్పుడేంటి కర్తవ్యం తలపట్టుకొని కూర్చుంది. అలాగే ఎంతసేపు ఆలోచించినా ఏం తట్టడం లేదు. నో అరిచేసింది ఆ ప్రయత్నంగా. వాడు చెప్పింది వినకుంటే వీడియో అప్లోడ్ చేస్తాడు. అలా జరగకూడదు. ఇక జీవితంలో తలెత్తుకోగలదా? అదే జరిగితే అమ్మా నాన్న చెల్లి బంధువులు అందరూ తలదించుకోవాలి. అది తప్పించుకోవాలంటే ఒకటే మార్గం. విజయ్ పేరు తలుచుకుంటేనే జలధరిస్తుంది. చేసుకున్న వాళ్లకు చేసుకున్నంత మహాదేవ్ అంటే ఇదేనేమో. అయినా తన కర్మ కాకపోతే ప్రపోజల్ రియాక్ట్ చేశాక కూడా మానవత్వం అని మారేడుకాయ అని తనెందుకు ధైర్యం చెప్పాలి? ఫ్రెండు అనుకున్నా కానీ వాడితో ఎందుకు ఫోన్లో మాట్లాడాలి? నోరు మూసుకొని ఊరుకోక ఇంటికెందుకు తీసుకెళ్ళాలి? చంపేయాలన్నంత కోపం వస్తున్నా తను నిస్సహాయురాలు. ఆలోచిస్తూ పైకి చూసిన లక్ష్మికి ప్యాన్ కనిపించింది. ఎస్, విజయ్ నుండి ఆ వీడియో నుండి తప్పించుకోవటం కుదరదని, అందుకే ఈ జీవితం నుండి తప్పుకోవటం మంచిది అని. అంతకు మించి ఇంకేం చేయగలదు? వాడితో మాట్లాడి స్నేహితురాలి పరిదేశించినందుకు అనుభవించు. తనను తానే తిట్టుకుంది ఉక్రోషంగా. అమ్మా నాన్న నన్ను క్షమించండి. గట్టిగా శ్వాస పీల్చి లేచింది. చచ్చైనా వాణ్ణి సాధించాలి, ఇంతకిందకి ఏడిపించాలి. గుండె ఏగంగా మళ్ళీ అమాంతం పెరిగిపోయింది. కాళ్ళు చేతులు శరీరం అంతా వణికిపోయింది. చెమటలతో స్కూల్ పైకెక్కి సున్నీ ప్యాన్ మీద వేసింది. చెమటలతో నిండిన చేతులతో లోపల నుండి దుఃఖం తన్నుకొస్తుంది. ఏడుపు ఎక్కువైంది. ఇంతే నా జీవితం, ఇలా చావటానికైనా ఇన్నాళ్ళు బ్రతికింది. రేపటి నుండి ఈ భూమితో, భూమి మీద మనుషులతో తనకున్న బంధం తెగిపోతుంది. వీళ్ళెవరూ తన వారు కాదు. ఈ ఇల్లు వస్తువులు ఏవి తనవి కాదు. అంతెందుకు, ఇన్ని రోజులు తన శరీరమే తనది కాదు. అయిపోయింది, అంతా అయిపోయింది. కన్న కలలన్నీ, పెంచుకున్న ఊహల్ని, ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన కుటుంబాన్ని వదిలి మరికొద్ది క్షణాల్లో వెళ్ళిపోతుంది. అప్పుడప్పుడు పేపర్లో కనిపించిన ధైర్యం లేదా అంటూ ఆత్మహత్య శీర్షిక తనకేమైంది నవ్వుకునేది. అయినా తన సమస్య అసలు పరిష్కారమే లేదు. అందుకే చనిపోవాలనుకుంది. చాలామంది చిన్న చిన్న వాటికే చనిపోతుంటారు. కానీ తను అలా కాదు. తనది పెద్ద సమస్య. సర్ది చెప్పుకుంది తనకు తానే. ఇదే ఇంటిని చివరిసారిగా చూడటం. చనిపోయాక తన దేహం చూసి అమ్మా నాన్నలు ఎంత ఏడుస్తారో కదా. వాళ్ళని అలా మధ్యలో వదిలేసి వెళ్ళిపోతున్నందుకు తనపై తనకే అసహ్యం కలిగింది. వణుకు ఎక్కువైంది. కళ్ళు మూసుకొని చున్ని మెడలో వేసుకుంది. నిన్ను వదలరా, దయ్యంగా మారి చంపుతా. దేవుడా, నన్నిలా అకాల మృత్యువడికి చేరుతున్న ఆ రాక్షసుని శిక్షించు. చివరిసారి దేవుని ప్రార్థించింది. నా వలన బాధపడిన వాళ్ళందరికీ నన్ను మన్నించమని చెప్పు అంటుండగా మరోసారి మదిలో కదిలింది మంజు. మంజు తన మంచి కోసం ఎంతగానో పరితపించింది. కానీ తనేం చేసింది? చివరిసారిగా మంజుని క్షమించమని అడగాల్సింది అనిపించి ఫోన్ తీసి మంజు కాల్ చేసింది. హలో. ఫోన్ లిఫ్ట్ చేసింది మంజు. అప్పటి వరకు నెమ్మదిస్తున్న దుఃఖం ప్రాణస్నేహితురాలి గొంతు వినగానే కట్టలు తెంచుకొని సారీ అంది దుఃఖంతో.
పూడుకుపోయిన గొంతుతో, లక్ష్మి ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు? మందుల గొంతులో కంగారు. నిన్ను బాగా బాధ పెట్టాను, దానికి నాకు శిక్ష ఖరారైంది. ఒక్కసారి క్షమించానని చెప్పవే, నాకు మళ్ళీ ఈ అవకాశం రాదు. వెక్కిళ్ళ మధ్య చెప్పింది. పిచ్చిదానిలా మాట్లాడకు. అవకాశం రాకపోవటం ఏంటే? మందుల మనసేదో కీడు శంకిస్తుంది. నిన్ను కాదని ఆ నాగుబాము తలపై పెట్టుకున్నందుకు కాటేశాడు. ఏంది క్లియర్గా చెప్పవు? ఇసుక్కుంది. అంతా క్లియర్ అయిపోతుంది ఇంకొద్ది నిమిషాల్లో. మిస్ యూ సో మచ్ అని కాసేపు ఆగి గుడ్ బై అయింది. ఏం మాట్లాడుతున్నావు? ఫోన్ పెట్టేది ప్లీజ్, బ్రతిమాలింది మందుల. అప్పటికే సగం అర్థమైంది ఆమెకు. ఫోన్ కట్ అయింది. వెంటనే రీడబుల్ చేసింది. స్విచ్ ఆఫ్. కంగారు పెరిగిపోయింది. మందుల్లో టెన్షన్ వచ్చేసింది. గుండెల్లో భయంకరమైన అలజడి. 2 నిమిషాలు అలా కూర్చుండిపోయింది. ఏం చేయాలో తెలియక గుడ్ బై అని ఎందుకంది? ఇదేం పిచ్చి పని చేయలేదు కదా. గుండెకు వేలు మంది ఆ ఆలోచనకే. ఏం కాకూడదు, లక్ష్మికి ఏం కాకూడదు పదే పదే అనుకుంటూ బయటకు పరిగెత్తి చెప్పుల్లో కాలు దూర్చి. కానీ తనకు తెలియదు అప్పటికే అక్కడ లక్ష్మి కొన ఊపిరితో కొట్టుకుంటూ మృత్యువుకి 3 అడుగుల దూరంలో ఉందని. ఏయ్ మంజు, ఇప్పటికే వెనక నుండి అరుస్తున్న తల్లి అరుపులు గాలికొదిలేసి ఆటో అరిచింది. ఆటో వెళ్తున్న ఆటోను ఆపి ఆటో డ్రైవర్ మంజుని కింద నుండి మీదకు విచిత్రంగా చూశాడు. గురునానక్ కాలనీ అని లోపల కూర్చుంది. మనసులో అలజడి అలల్లా ఎగురుతూ పడుతూ లేస్తూ అల్లకల్లోలంగా ఉంది. భగవాన్ రక్షించు అనుకుంటూ ఆటో డ్రైవర్ని చూసింది. 3 కాళ్ళున్న మనిషిను, తొండవలేని ఏనుగును, 2 కాళ్ళున్న కుక్కను చూసినట్టు అలాగే చూస్తున్నాడు. భయంతో ఉన్న బాధకి ఏడుపు తోడై సారు చేయండి ఆవేశంగా అరిచింది. అతని చూపులు నిర్లక్ష్యంగా ఉన్నాయి. లక్ష్మి 2 చేతులతోనూ తలపట్టుకుంటూ అనుకోకుండా కిందకు చూసింది. పూలతోటలా ఉన్న నైట్ డ్రెస్ కనిపించింది తనని ఎక్కిరిస్తూ. ఆటో డ్రైవర్ చూపు అర్థమైంది. ముడుచుకుపోయింది సిగ్గుతో. మెయిన్ రోడ్డు మీద నైట్ డ్రెస్తో పరిగెత్తుందా? తెలిసిన వాళ్ళు ఎవరైనా చూశారా అన్న ఆలోచనే రాలేదు. ఇట్స్ ఓకే, స్టార్ట్ చేయండి అంటున్న మందుల వైపు చూస్తూ 300 అన్నాడు. పర్సు, ఫోను లేని ఆమె చేతుల్ని గమనిస్తూ తొందరలో ఫోను కూడా తీసుకురాలేదు. కళ్ళ నుండి బటబట రాలాయి కన్నీళ్లు. వెంటనే ఆటో దిగి ఇక లాభం లేదని ఎదురుగా వస్తున్న బైక్కి అడ్డంగా నిలబడింది. బైక్ ఆగింది. ప్లీజ్, అర్జెంటు అర్థిస్తూ గురునానక్ కాలనీ తీసుకెళ్ళండి. బైక్పై కూర్చుంది. వద్దనటానికి అవకాశం ఇవ్వకుండా. ఏంటి ప్రాబ్లం? బైక్ స్టార్ట్ చేశాక అడిగాడు అతను. అది తెలుసుకోవటానికే వెళ్తున్నా. ఎవరికైనా సీరియస్గా ఉందా? మరోసారి అడిగాడు అతను. అవును అనేసింది ఇంకా ప్రశ్నలు వేయకుండా. స్టాప్, ఇక్కడ ఆపేయండి. థ్యాంక్ యూ సో మచ్ చెప్తూనే అటువైపు పరిగెత్తింది. ఇంట్లో ఎవరూ కనిపించలేదు. లక్ష్మి అని అరుస్తూ తన రూమ్ డోర్ కొట్టింది. లక్ష్మి పలకలేదు. లక్ష్మి ఇంకా గట్టిగా అరిచింది. తలుపుది ప్లీజ్ ఏడుస్తూ అంది. ఏదో గుర్తొచ్చి ఇంటి వెనక వైపు వెళ్ళింది. కిటికీ తెరిచే ఉంది. ఒక్క గెంతుతో వెళ్ళి లోపలికి చూసింది. ఒక్క నిమిషం గుండె ఆగిపోయింది. ఏలాడుతున్న చున్నీని చూసి కింద పడిన స్టూలు ఒక పక్క దాని పక్కనే చలనం లేకుండా లక్ష్మి కనిపించింది మందులకు. లక్ష్మి అంటూ గుండెలు పగిలేలా రోధించింది మందుల.